పరిష్కరించగలడు అని చెబుతూ ఉన్నప్పుడు మనము ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని పైన ఒక భరోసా మనం పెట్టుకోవాలి. ఈనాడు చాలా మంది సమస్యల్లో సతమతమైపోయి బయటపడలేక, నెమ్మది లేక, పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ మంచి బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంటున్న దంపతులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ప్రతి మనిషి చాలా మంది మానసిక సంఘర్షణకు గురైపోయి, లోనైపోయి, ఆ ఒత్తిడికి గురైపోయి, పరిష్కార మార్గము తెలియక, పరిష్కరించుకునే అవకాశం లేదేమో అనుకుని దేవుడి దగ్గరికి రాలేక, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలిగిన దేవుని మీద ఆధారపడక వారి బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. కొంతమంది పాపపు పనులకు అలవాటు పడి ఆ సమస్య నుంచి బయటపడడానికి చేయరాని నీచమైన కార్యాలన్నీ చేస్తూ వారి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటూ వస్తున్నారు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, మనము మన సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడని మనల్ని మనము ధైర్యం తెచ్చుకోవాలి.